హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ చామగడ్డ పులుసు రెసిపీ మీతో షేర్ చేస్తున్నానండి. చామగడ్డ అంటారు, చామదుంప అంటారు. అయితే నేను ఇక్కడ పావు కిలో చామగడ్డని తీసుకున్నానండి. బాయిల్ చేసుకొని కుక్ చేసుకుని తోలంతా తీసేయాలండి. పావు కిలో కాస్త అర్ధపావు అయిందండి. అంటే సగం పాడైందనమాట. అసలు ఏంటో లాస్ట్ టైం కూడా ఫ్రై చేసినప్పుడు హాఫ్ పాడైపోయిందండి. కాకపోతే పులుసు మనకి పులుసు కావాలి కదా! పులుసుకు ఎంత క్వాంటిటీ తీసుకున్నానో అంత వేసుకున్నాను. ఇది మటుకు కొంచెం క్వాంటిటీ తగ్గిందండి. పావు కిలో తీసుకున్నాను. అది కాస్త తగ్గింది. ఇలా ఉడికించుకొని ఒక 2 నేను మామూలుగా ఉడికించుకున్నానండి. మీరొక కుక్కర్‌లో అయితే గనక ఒక 2 విజిల్స్ చాలండి. మరీ మెత్తగా అయిపోతే స్టిక్కీగా అయిపోతుంది. ఇలా కట్ చేసుకోవాలండి. ఆనియన్స్ ఒక బిగ్ ఆనియన్ తీసుకున్నాను. టమాటో మీడియం సైజు ఒకటి తీసుకున్నాను. కరివేపాకు తీసుకున్నానండి. పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక ఆవాలు, జీలకర్ర, మెంతులండి. కాస్త మెంతులు పులుసు కాబట్టి మెంతులు కంపల్సరీ అండి. ఇది చిటపటలాడాలండి. చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకండి. చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ అంత తీసుకుని వాష్ చేసుకుని నానబెట్టుకున్నానండి. కాస్త ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకుంటే మగ్గిపోతుంది తొందరగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కాస్త. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలండి. పచ్చివాసన పోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న చామగడ్డలండి బాగా మిక్స్ చేసుకొని, నాది మెత్తగా అవ్వలేదండి. అండ్ ఎందుకంటే ప్రెషర్ కుక్లో చేసుకుంటే ఒక్కొక్కసారి బాగా మెత్తగా అయిపోతుందనమాట. అందుకని నేను ఏఎంసీలో కుక్ చేసుకున్నాను. ప్రెషర్ కుక్కర్లో అయితే ఒక 2 విజిల్స్ చాలండి. కాస్త పసుపు, కారం, ఉప్పు కారం బాగా పడుతుందండి. కొంచెం క్వాంటిటీ కొంచెమైనా కూడా పులుసు కాబట్టి ఎక్కువే పడుతుంది. కొంచెం ధనియాల పౌడరు, బాగా మిక్స్ చేసుకోవాలి. చేసి చూడండి, ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది మా ఫస్ట్ ఛానల్ అండి, మహిమాదేవి వ్లాగ్స్. సెకండ్ ఛానల్లో ఇందులో ఏమో కుకింగ్ వీడియోస్ ఉంటాయండి. థాలి ఏమో షార్ట్స్లో ఉంటుంది. సెకండ్ ఛానల్లో వచ్చేసి మా పెట్ది షార్ట్స్లో పెడతానండి. క్రాఫ్ట్స్ సమ్మర్ స్పెషల్ అని గర్ల్స్కి క్రాఫ్ట్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానండి. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఆ ఛానల్ కూడా వాచ్ చేయొచ్చు. కొంచెం ఆవాలు, జీలకర్ర, మెంతుల పౌడర్ అండి. నా దగ్గర పౌడర్ ఉంది. ఆ పౌడర్ వేసుకున్నాను అనమాట. కాస్త ఎక్కువ అవసరం లేదు. ఒకవేళ మీ దగ్గర పౌడర్ లేకపోతే ఒక స్పూను కాస్త మగ్గించుకోవాలండి. ఒక టేబుల్ స్పూను ఆవాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, పావు టేబుల్ స్పూన్ మెంతులు వేయించుకొని గ్రైండ్ చేసుకొని కొంచెం వేసుకోండి. ఇప్పుడు టమాటోస్ అండి, మగ్గిన తర్వాత టమాటోస్. ఆల్రెడీ చామగడ్డ ఉడికి ఉన్నాయండి. ఇప్పుడు టమాటో మగ్గనివ్వాలి. టమాటోస్ పులుసు మీరు కావాలంటే పులుసు తీసి పెట్టుకోవచ్చండి. లేదంటే నేనేమో ఇక్కడే పులుసు వడబోసుకున్నానమాట. బాగా పిండేసి రసం తీసుకుని జల్లెడ పెట్టేసి వడపోసుకున్నాను. మీరు కావాలంటే పులుసు సపరేట్గా తీసుకుని పోసుకోవచ్చండి. నేను కొంచెం కొంచెంగా ఇలా తీసి వడపోసుకున్నానండి.
ఇంకోసారి కూడా బాగా బాయిల్ రావాలండి. పులుసు వేసుకున్నాం కదా, చింతపండు పులుసు బాగా బాయిల్ రావాలి. బాయిల్ వచ్చిన తర్వాత కొంచెం బెల్లం అండి, ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి. కాస్త బాగా కలుపుకోవాలండి, కరిగిపోవాలి. కన్సిస్టెన్సీ దగ్గరికి అవ్వాలండి. ఇంకాస్త ఇంగువ వేసుకోవాలన్నమాట. అంతేనండి. ఇంకా కన్సిస్టెన్సీ కొంచెం దగ్గరకు అవుతే ఇంకా స్టవ్ కట్టేయొచ్చండి. చేసి చూడండి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ అండి.